హా దేవి, పార్వతి హియర్. రవి గారు క్లయింట్ తో ఉన్నారు. ఎనీ మెసేజ్ పార్వతి? లేదు, నథింగ్. ఫోన్ రీచ్ అవ్వలేదు, అందుకనే. సార్ రావడానికి లేట్ అవుతుంది. ఎనీవే ఐ విల్ పాస్ ద మెసేజ్. హౌ ఇస్ అమ్ము? ఏదో కొత్త ప్లే స్టేషన్ వచ్చిందట, ఆడుకోవడానికి వెళ్ళాలి. క్వార్టర్లీ సిల్వర్ స్టార్ తీసుకున్నందుకు ఒక ట్రీట్, ఒక ప్లే స్టేషన్, ఇంకా చికెన్ కింగ్ నుంచి ఒక బకెట్ చికెన్. రవి నాకు కాల్ చేయమని చెప్పండి. ఓకే. అమ్ము, అమ్ము, అమ్మో, మా పాపను చూసారా? లేదు, చూడలేదు. మేడం, మీ అమ్మాయి అదిగో అక్కడుంది. అమ్ము, ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను భయపెట్టేసావు తెలుసా? అమ్మా, బాగా క్యూట్గా ఉంది కదా. ఆ అంకుల్ ఇచ్చారు. అయ్యో, ఏమైంది? అరే దేవుడా, వేస్ట్ అయిపోయింది కదా. నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఏంటండి ఇది? ఎన్నిసార్లు ఇదే సర్ప్రైజ్? ఒక్కసారైనా చేంజ్ చేయరా? నిజం చెప్పాలంటే మీరు నన్ను భయపెట్టి బోర్ కొట్టేశారు. మరెందుకు కరిచావు? నువ్విచ్చిన షాక్లోనే కింద పడింది. ఓ, మీరు ధైర్యవంతులా? ఈ క్షణం మీ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి పెట్టాలి. సైట్ లో పనిచేసే వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు పాపం. నా బ్లాక్ ఫారెస్ట్ వేస్ట్ అయిపోయిందే. బేకరీ తెరిపించి తీసుకొచ్చా. ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందో తెలుసా? మా ఆర్టికల్ మ్యాగజైన్ లో టైటిల్లో వచ్చేలాగా పగిలి పాడైన కేక్ జ్ఞాపకం. నా హార్ట్ లాగా పగిలి ముక్కలైంది. సరే వదిలే, ఇంకా 2 నిమిషాలుంది. ఒక చిన్న ప్లాన్ వేశాను. చీకట్లో ఈ కత్తి ఎగ్గిపెట్టి తీయడానికి ఎంత కష్టపడ్డానో. ఇది పట్టుకో. హ్యాపీ బర్త్డే మై లవ్. ఊదు.
ఆహా, నాకు కాదు, నీకు నీకు. నో నో నో, దీనికంటే అదే టేస్ట్గా ఉంటుంది. కమ్. అమ్మో, రా. ఆహా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇవాళ అమ్మకి బర్త్డే కదా, అమ్మ కోసం కేక్ కట్ చేయాలి కదా. నన్నెందుకు పిల్లేదు? అయ్యో డాడీ, నువ్వు నిద్రపోయి ఉంటావు అనుకున్నానమ్మా, ఇంకా పడుకోలేదా? లేదు. తర్వాత ఫస్ట్ బొమ్మను పడుకోబెట్టాలి కదా. డాల్ నిద్రపోయిందా? మీరు సద్దం వేస్తే ఎలా పడుకోబెట్టను? అచ్చచ్చో, అప్పుడైతే బొమ్మకి స్లీపింగ్ డోస్ ఇద్దామా? అమ్మ ఏం చేస్తుంది? అయ్యో, అమ్మ కింద పడిన కేక్ తీస్తున్నారు. అరే రే, కింద పడిన కేక్ ఎందుకు తినాలి? మమ్మీ డర్టీ గెల్. రా ఇట్రాను, కత్తి అక్కడ పెట్టు. రా రా రా, పైకి వెళ్ళి అమ్మకు బర్త్డే సాంగ్ పాడదాం. ఎండి చాలా కోపంగా ఉన్నారు. నేనేం చేశాను? అదే ఎండి గారు కూడా అడుగుతున్నారు. ఎనీవేస్ హీస్ కాలింగ్ యూ. ఓకే. సంబడి సే సంథింగ్. దానికి సొల్యూషన్ ఏమిటి? సార్ అది సార్ అది చాలా కష్టమైన విషయం. ఓ రియల్లీ? నాకు సమస్య ఎంత పెద్దదో తెలియవలసిన అవసరం లేదు. ఐ నీడ్ ఏ సొల్యూషన్. సార్ గుడ్ మార్నింగ్, మే ఐ? గుడ్ మార్నింగ్. నాట్ ఫర్ మీ అట్లీస్ట్. నీకు ఏ కాలేజీలో డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారో నేను తెలుసుకోవాలి. సార్ అది అది కమాన్ కంప్లీట్ ద సెంటెన్స్. నువ్వు ఏం చేసావో తెలుసా? నువ్విచ్చిన ప్లాన్ ప్రకారం కట్టిన 18 అంతస్తుల బిల్డింగ్. డూ యూ రిమెంబర్? పక్కనే ఉన్న 2 బిల్డింగ్స్ స్పెక్ట్రమ్ కన్స్ట్రక్షన్స్ హెవీలీ హైట్. తర్వాత మెట్రోపాలిస్ బేలైట్ టవర్. తర్వాత అప్రోచ్ రోడ్. వాట్ షుడ్ బి ద విత్? టెల్ మీ మ్యాన్, కమాన్ టెల్ మీ వాట్ షుడ్ బి ద విత్? సార్ 12 మీటర్గా ఉండాలి. తర్వాత ఇప్పుడున్న అప్రోచ్ రోడ్ విత్ ఎంత? 10 మీటర్. వాట్ ద హెక్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడేమైంది? గవర్నమెంట్ స్టే ఇచ్చారు. ఇంతవరకు కట్టిన 18 అంతస్తులు ఏం చేద్దాం? పడగొడదామా? సార్ ఆ ఫ్లాట్ కొంటే కంపెనీకి నష్టం వస్తుందని తెలుసుకునే. ఇప్పుడేమైంది? కంపెనీ నష్టంలో కూరుకుపోకుండా మా తల దోచాల్సి వస్తోంది. ఆ పని మేము చూసుకుంటాం. ఇకపైన మీకు ఇచ్చిన పని మాత్రం చూడండి. డిడ్ యు గెట్ దట్? ఫర్మ్లో ఉన్న అందరికీ రవి సార్ కూడా తెలుసు సార్. నో ఛాన్స్. నో ఛాన్స్ ఎట్ ఆల్. దేవి, సార్, రవెక్కడ? క్యాబిన్ లో ఉన్నారు సార్. నోటల్ గ్రూప్ తో మీటింగ్. పిలవండి. 12 మీటర్ ఉండాల్సిన రోడ్డు జస్ట్ 10 మీటర్లే ఉంది. నేను ఆ రోజునే చెప్పాను పక్కనున్న ఏదైనా కొన్ని సెంట్లు యాడ్ చేసుకోమని. అండ్ ఐ బిలీవ్ దట్ ఫ్లాట్ వాస్ అవైలబుల్ టు. అంతే కదా? నేను ఆ రోజునే సైన్ చేసి ఇచ్చాను కదా ఆనంద్. దేవి, ఆ బ్లూ ప్రింట్ ఇటీ. హియర్, చెక్ ద డేట్. 3 years ముందు వేసింది కదా ఆనంద్. ఆ రోజు నువ్వు చెప్పావు మీ వైఫ్ కజిన్ ఎవరో మినిస్టర్ స్టాఫ్ అయి ఉన్నారని. వాళ్ళు నీట్గా హ్యాండిల్ చేస్తారన్నావు. 12 మీటర్లని 10 మీటర్లు చేయడానికి మనం ఒక పెద్ద అమౌంట్ లంచంగా ఇచ్చాం. కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి ఇది కాకుండా ఇంకొకటి కూడా ఇచ్చాం. వాట్ హ్యాపెనింగ్ హియర్? రవి ఇటువంటి డిసిషన్ తీసుకునేది ఎవరు? అండ్ యూ థింక్ యు ఆర్ కంటిన్యూ హియర్? సో ఐ థింక్ ఐ హ్యావ్ ఎ వే అవుట్. కానీ అది మీ దగ్గర మాత్రమే చెప్పాలి సార్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఓకే సార్. ఆనంద్, Huh? అందరినీ చెప్పాను, ఇంక్లూడింగ్ యూ టూ. సో రవి, వాట్స్ ద వే అవుట్ నౌ? ఒక వే ఉంది సార్. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థాటే సార్. మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ ఈ లాంగ్ రన్ మన కంపెనీకే లాభం. బందర్లో ఫోర్టు రెడీ అయిందంటే విశాఖపట్నం కంటే బందర్ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ముంబై కంటే బెటర్ అవ్వచ్చు. మన ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఇది 25 సెంట్ల ప్లేస్. ఇది శివసుబ్రహ్మణ్యం అనే ఆయన దగ్గర ఉంది. ఆ ఫ్లాట్ని మనం కొనాలి. మనకున్న స్ట్రక్చర్లో ఆ ఫ్లాట్కి తగిన యాక్సెస్ లేకుండా పోయింది. అక్కడ ఒక స్కూటర్ వెళ్లే దారే ఉంది. ఈ సమయంలోనే మనం దాన్ని చీప్గా కొనగలం. ఈ 25 సెంట్లకి నేరుగా ఆపోజిట్ కాలవకి ఈ ఒడ్డు. ఇది
మెయిన్గా వెళ్ళే రోడ్డు. కరెక్ట్గా ఈ ప్లేస్లో మన ఖర్చులో ఒక బ్రిడ్జి కట్టామంటే గవర్నమెంట్ కూడా కొన్ని చూసి చూడనట్లు పోతారు. అది ఎలా చేయాలో మీకు తెలుసు కదా. సో మనం గవర్నమెంట్కి ఇవ్వబోయే ఒక బోనస్సే ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి వస్తే ఆ హైవేకి ఆ ఊరికి ఒక షార్ట్ కట్. 3 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ అప్పుడు మన పక్కనే ఉంటారు. గుడ్, యూ మేక్ ఏ డ్రాఫ్ట్ యాసప్. మినిస్టర్తో మాట్లాడమని డాడీతో చెప్తాను. అండ్ యూ గో హెడ్. కానీ ఈ టాక్ మనలోనే ఉండాలి సార్. సీక్రెట్స్ లీక్ అవుతున్నాయి ఇదే రూమ్లోంచి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనే అని అంటే అది నాకు తెలీదు. బట్ వై టేక్ ఛాన్సెస్? ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే వరకు ది షుడ్ బి బిట్వీన్ అస్. యూనో రవి, ఈ సమస్యకు పరిష్కారం దొరకదేమోనని చాలా భయపడ్డాను. అన్నీ పూర్తి చేసి డాడీ ముందు నేను నిలబడినప్పుడు ఈటన్ యూనివర్సిటీలో నేను చదివిన డిగ్రీ టాపర్ అని తలుచుకుని నవ్వుతారు. నాన్న ముందు యూ సేవ్ మై యాస్ మ్యాన్. దట్స్ మై జాబ్ సార్. థ్యాంక్ యూ.